తీర్చునందునతో పాటు చెప్పండి, యెహోవాను బట్టి సంతోషించుము, ఆయన నీ హృదయ వాంఛలను తీర్చును. దేవుడి మాటలు మన వినికిడిలో దీవించును గాక. చెప్పండి గట్టి ఆమేన్. చిన్న ప్రార్థన చేసుకుని వాక్య సందేశానికి వెళ్దాం. పరిశుద్ధమైన మా తండ్రి, నీకు వందనాలు. 10 నిమిషాలు ప్రభువా నీ దాసుని మీరు ఎత్తిపట్టి మాతో మాట్లాడుతూ వచ్చారు. అల్పుడును నన్ను కూడా మీరు అభిషేకించి మాట్లాడమని, కుటుంబానికి సంఘానికి చేరువచ్చిన బంధువులందరికీ తగిన మాటలు వీరు మాట్లాడుతున్నారని నమ్ముచు యేసు నామములో అడిగి పొందుకొని ఉన్నాం మా పరమ తండ్రి, ఆమేన్. హల్లెలూయా. మొట్టమొదటిగా అవకాశం ఇచ్చిన నా దేవత దేవునికి హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. రెండవదిగా చక్కటి కూడికను ఏర్పాటు చేసినటువంటి మా ప్రియులు అన్నగారు శ్రీమంత్రి గారికి, వారి కుటుంబానికి ప్రత్యేకమైనటువంటి వందనాలు, వారి కుటుంబస్తులందరికీ ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. మూడవదిగా చేరుకుని వచ్చిన మీ అందరికీ నా నిండు వందనాలు. అందరికి వందనాలండి, అందరికి వందనాలు. దయచేసి శ్రీలంక గారు ఇంకా అటు ఇటు ఎక్కడ తిరగకూడదు, అందరూ ఇంకెక్కడ కూర్చోవాలి. ఆమె హల్లెలూయా. మా నాన్నగారు మాకు నేర్పించిన భక్తి అలాంటిది. కారణం ఏంటంటే, వాక్యము వినకుండా ప్రార్థన చేసినంత మాత్రాన దేవుడు ప్రార్థన మాట్లాడాలి, మీరు ఆలకించాలి. దేవునికి స్తోత్ర, హల్లెలూయా. జీతము రాకుండా ఎవరు కూడా పని చెయ్యరు. ఒకరు పని చేస్తున్నారంటే ఖచ్చితంగా జీతం ఆశించినట్టే. ఆమేన్, హల్లెలూయా. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు ప్రభు మనందరితో మాట్లాడుతున్న ఒక అద్భుతమైనటువంటి మాట. ఆయన నీ హృదయ వాంఛలను తీర్చే దేవుడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆయన ఒక్కడే నీ హృదయ వాంఛలను తీర్చగలడు. ఈ లోకంలో నువ్వు నమ్మినటువంటి వారు ఎంతమంది ఉన్నా, ఎవరిని నమ్మినా నమ్మకపోయినా, యేసు ప్రభువును నువ్వు నమ్మితే నీ హృదయ వాంఛలు తీర్చబడతాయి. దేవునికి స్తోత్రం. అది ఎంతటి వాంఛ కోరికైనా పర్వాలా, నా ప్రభు తీరుస్తాడు. దానికంటే ముందు ఒక మాట రాయబడింది, యెహోవాను బట్టి సంతోషించు. దేవునికి స్తోత్రం. యెహోలోకపరమైనటువంటి వాటిని బట్టి కాదు, ఈ లోక సంపదను బట్టి కాదు, లోక సంబంధమైనటువంటి వాటిని బట్టి కాదు, లోకమైనటువంటి రిలేషన్షిప్ బంధాలు బట్టి కాదు, యెహోవాను బట్టి మాత్రమే నువ్వు సంతోషిస్తే ఆయన నీ హృదయ వాంఛలో తీరుస్తాడు. దేవునికి స్తోత్రం. పరిశుద్ధ గ్రంథంలో ఒక వ్యక్తిని మేము ముందుంచుతా, అతని హృదయ వాంఛ తీర్చబడిందా లేదా? ఈరోజు అన్నగారు చెప్పినటువంటి సాక్షి ప్రకారంగా కుటుంబీకులందరి కొరకు ప్రార్థన చేయండి అన్నారు. ఆమేన్. చెప్పండి ఆమేన్. ఎవరైతే నా స్వార్థం నాది, ఆమేన్. నేనేమంటానంటే, నా గురించి, నా భార్య గురించి ప్రార్థన చేయండి, మా పరిచయం గురించి ప్రార్థన చేయండి, మేము వెళుతున్న బిడ్డల కొరకు, నా స్వార్థం నాది, ఆమేన్. ఇంకో మాట అడుగుతాను, చెప్పండి, స్వార్థం లేని మనిషి ఎవరైనా ఉన్నారు ఈ లోకంలో? స్తోత్రం నాయన. అందరికి వినబడింది అనుకుంటున్నాను. స్వార్థం లేని మనిషి ఎవరైనా ఉన్నారా? అందరికీ స్వార్థమే. ఒకళ్ళు బంగారం కొనుక్కుంటే, ఆలే కొనేసుకున్నారా, మనం కొనుక్కోకూడదా? అండి బంగారం కొనాలి రేపు పొద్దున, భార్య అంటది. భర్త ఏం చేస్తాడే? కష్టపడతాడు. గొడ్డి సాగిరే కష్టపడి బంగారపు గొలుసు తీసుకొచ్చి ఆమె మెళ్ళ వేసినంత మాత్రాన, ఎప్పుడైతే కష్టపడినటువంటి వ్యక్తికి తెలుసు ఒక్కొక్క రూపాయి ఎలాగ దాచిపెడతాడు. దేవునికి స్తోత్రం. చెప్పండి హల్లెలూయా. ఎవరో ఒక ఆయన అన్నారు, నన్ను క్షమించాలి, గుడ్డు పెట్టి కోడికి తెలుస్తుంది అంటే నొప్పి ఏంటో. ఆమె హల్లెలూయా. గుడ్డు పెట్టే గుడ్డును పగలగొట్టి తిని మనకు తెలియదు ఆ నొప్పి ఏంటో, దానికి మాత్రమే తెలుసు. అందుకని కుటుంబం గురించి ఎరిగినటువంటి వారే కుటుంబం గురించి ఆలోచిస్తారు. దేవునికి స్తోత్రం. అందరి గురించి ఆలోచిస్తారు. ఈ రోజున అత్తింటి వారు, పుట్టింటి వారు, బంధువులు, స్నేహితులు, ఇరుగువారు, పొరుగువారు అందరి కొరకు, ప్రాముఖ్యంగా అన్నగారి కొరకు చెప్పిన మాట ఏంటంటే, నేను దేవుళ్ళు తగ్గిపోతున్నానేమో, నా గురించి ప్రార్థన చేయండి. దేవునికి స్తోత్రం. ఈ మాట చెప్పడానికి ధైర్యం ఉండాలి. ఆమేన్. అమ్మా అందరు విన్నారా? హల్లెలూయా. చెప్పండి హల్లెలూయా. అసలు 2 చేతులు పైకెత్తి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా. ఇది క్రిస్మస్ కూడిక, 2 కృతజ్ఞత కూడిక, 3 తమ కుమారుల యొక్క బర్త్డే కూడిక, 4 కుటుంబీకులందరూ మార్చబడాలని సువార్త కూడిక, 5 రాకడలో ఎత్తబడే కూడిక. దేవునికి స్తోత్రం. ఇంచుమించు ఎన్ని కూడికలు ఉన్నాయి ఇందులో? అన్నీ ఉన్నాయి. ఆమేన్. గట్టిగా హల్లెలూయా. అమ్మా హల్లెలూయా.
అలాగే ప్రేమ విందు కూడా ఉంది. ఆమె నేను త్వరగా ముగిస్తా, వేడి చల్లారిపోతుందంటే వెనకాల నుంచి నాకు కొన్ని మాటలు వస్తూ ఉన్నాయి. దేవునికి స్తోత్రం. ఆ వేడి చల్లారక ముందే కొంచెం వేడిగా మీకు వాక్యాన్ని అందిస్తా. దేవునికి స్తోత్రం. చెప్పండి హల్లెలూయా. చల్లగా ఉన్న మనందరం దేవుని కొరకు వేడిగా, దేవుని కొరకు నిలబడేవారిగా, సిద్ధపడేవారిగా మనం ఉన్నప్పుడు ప్రభు మనల్ని నడిపిస్తాడు. దేవునికి స్తోత్రం. రండి వాక్య సందేశానికి వెళ్ళిపోదాం. చదవండి లూకా సువార్త 2వ అధ్యాయము 11వ వచన భాగం. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు, ఈయన ప్రభువైన క్రీస్తు. దేవునికి స్తోత్రం. దావీదు పట్టణమందు నేడు, ఆ మాట మీరు కంప్లీట్ చేయాలి. దావీదు పట్టణమందు నేడు, గట్టిగా ఈ మాట గట్టిగా చెప్పాలి. నేడు రక్షకుడు, అందరూ చెప్పాలి. ఏ మాట గట్టిగా? ఎవరైనా రక్షకుడు. దేవునికి స్తోత్రం. రక్షించే దేవుడు. ఆమేన్. గట్టిగా హల్లెలూయా. ఇందాక వాళ్ళ కన్నయ్య గారు పిల్లల గురించి చెప్తూ, 2 పిల్లలకి చిన్న యాక్సిడెంట్ అయింది పాస్టర్ గారు, అయ్యా మా పిల్లల గురించి ప్రార్థన చేయండి, వారు హాస్పిటల్లో ఉన్నారండి, లేదంటే వారు ఇక్కడ ఉందరు. దేవునికి స్తోత్రం. ఇప్పుడు వాళ్ళకి యాక్సిడెంట్ అయింది కాబట్టి వాళ్ళని చాలా ఎక్కువగా ప్రేమించేటువంటి తండ్రి వాళ్ళని కాపాడాలని ఎంతో ప్రయత్నం చేసి ఉంటారు. కానీ అనుకోకుండా తగిన చిన్న గాయాలను బట్టి నా ప్రభు వాళ్ళని రక్షించాడు. దేవునికి స్తోత్రం. గట్టిగా హల్లెలూయా. ఇప్పుడు రక్షకుడు మన కొరకు ఈ లోకానికి వచ్చాడు అన్న సత్యాన్ని తెలుసుకొని ఎవరైతే ఎరిగి ఉంటారో, ఎవరైతే తెలుసుకుంటారో, ఎవరైతే అంగీకరిస్తారో వారి హృదయ వాంఛలు తీర్చబడతాయి. హల్లెలూయా. రక్షకుడి గురించి తెలుసుకోవాలి. ఆమె ఎవరా రక్షకుడు? నజరేయుడైనటువంటి యేసు క్రీస్తు. ఆమేన్. ఇప్పుడు ఆ రక్షకుడి గురించి ఒక ఆయన తెలుసుకున్నాడు. ఆ రక్షకుడి గురించి తెలుసుకున్న వ్యక్తి జీవితంలో ఏం జరిగిందో ఒక 3 విషయాలు క్లుప్తంగా మీతో జ్ఞాపం చేస్తా. లూకా సువార్త 19వ అధ్యాయము 10వ వచన భాగం. ద బుక్ ఆఫ్ లూక్ చాప్టర్ నెంబర్ 10 వర్స్ 10. నశించిన దానిని వెదకి రక్షించుట. ఈ మాట మరలా చెప్పాలి. నశించిన దానిని వెదకి, అమ్మా ఈ మాట చెప్పండి, నశించిన దానిని వెదకి రక్షించుటకు. మరలా చెప్పాలి, రక్షించుటకు. దేవునికి స్తోత్రం. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు అని చెప్పుకున్నాం. ఇప్పుడు నశించిన దానిని వెదకి రక్షించుటకు. దేవునికి స్తోత్రం. ఎవరు నశించిపోతున్నారని అడిగితే మంచి డిగ్రీలు చేసిన వారు నశించిపోతున్నారు. నాకు చెప్పారుగా, వారు చదువుకున్నటువంటి ఆ చదువులో, ఆ క్లాస్ రూమ్లో ఉండేటువంటి స్నేహితులు దేనికి అలవాటు పడిపోయారు? దేనికి బానిసలుగా మారిపోయారు? సిగరెట్లకు, మత్తు పదార్థాలకి, ఇంకా చెప్పాలంటే ఆ డ్రగ్స్కి అలవాటు పడిపోయారు. ఈ రోజున యవనస్తులందరూ పాడైపోవడానికి మన నగరంలోనే మన కిటికీల గుండా మరణం ప్రవేశించిందన్న విషయాన్ని మర్చిపోయి చాలా మంది మత్తుకు బానిస అయిపోతున్నారు. దేవునికి స్తోత్రం. కొంతమంది అంటారు, రే సిగరెట్ ఏం కాదురా, ఈ తాగితే ఎలా ఉంటుందో తెలుసా, మనసుకు హాయిగా ఉంటుంది, తాగిన తర్వాత సత్తావు. మళ్ళీ అంటారు, రే నీకు దగ్గు రాకుండా ఆ కంపెనీ వాళ్ళు ఎలా తయారు చేస్తారో తెలుసా, దాని వెనకాల భాగంలో దూది పెట్టారా, ఆ దూదిలో నుంచి వచ్చేటువంటి పొగ ఎంత హాయినిస్తో తెలుసా అని చెప్పి చిన్న పిల్లలకి తల్లిదండ్రులు త్రాగేటువంటి మత్తు పదార్థాలకి వీళ్ళు కూడా అలవాటు పడుతూ చాలా వరకు పాడైపోతున్న పిల్లలు స్నేహాల వల్ల, అలాగే తండ్రి చేసేటువంటి అనేక రకాలైనటువంటి ఆ త్రాగుడు బానిస వల్ల ఎంతో మంది పాడైపోతున్నారు. దేవునికి స్తోత్రం. చెప్పండి హల్లెలూయా. కానీ ఇక్కడ ఒక వ్యక్తి ఉన్నాడు. ఆ వ్యక్తి యేసు ప్రభుని గురించి తెలుసుకొని, యేసు ప్రభు రక్షకుడిని తెలుసుకొని, యేసు ప్రభుడు ఏ రీతిగా ఈ లోకానికి వచ్చాడో, ఆయన ఎవరో ఆయన తెలుసుకొని ఆయన ఏం చేశాడో ఒక 3 విషయాలు జ్ఞాపం చేస్తా. చదవండి 19వ అధ్యాయము మొదటి నుండి కొన్ని మాటలు. ఆయన సంచరించుచు యెరికో పట్టణములో ప్రవేశించి దాని గుండా పోవచ్చుండెను. ఇదిగో సుంకపు గుత్తదారుడును ధనవంతుడునైన జక్కయ్య అని పేరు గల ఒకడు యేసు ఎవరో అని చూడగోరెను. దేవునికి స్తోత్రం. ఇక్కడ ఒక ధనవంతుడు ఉన్నాడు, అతడు సుంకపు గుత్తదారుడు, అతని పేరు జక్కయ్య. అమ్మ వైపు చూడాలి. అతని పేరేంటి? గట్టిగా చెప్పాలి. ఏం పేరు? చిన్నప్పుడు నా పేరు జక్కరయ్య. చిన్నప్పుడు నేను పొట్టిగా ఉన్నానేమో, మరి మా నాన్నగారు ఎట్లా పెట్టారు నాకు తెలియదు, కానీ చిన్నప్పుడు జక్కరయ్య అందరూ కూడా మరి జక్కరయ్య జక్కరయ్య అని అనుకుంటూ పొట్టోడా అనేవారు. ఇప్పుడు ఇంత ఎదిగాను, ఇప్పుడు ఎవరు నన్ను పొట్టోడని అట్లా. హల్లెలూయా. చెప్పండి హల్లెలూయా. ఇంకా జబరాజ్ గారి విషయానికి వస్తే నేను ఆయనకి ఎక్కడికి వస్తాను? ఆమె
ఆమేన్. హల్లెలూయా. ఇతడు పొట్టువాడు. ఈ పొట్టువాడికి వచ్చిన ఆలోచన ఏంటంటే యేసు ఎవరు చూడాలని అనుకున్నాడు. దేవునికి స్తోత్రం. ఈరోజు మనకి యేసు ఎవరో తెలుసా? హల్లెలూయా. యేసు ఎవరో తెలుసా? అమ్మ అందరు ఇక్కడే ఉన్నారా? అందరు క్రైస్తవులేగా? దేవునికి స్తోత్రం. యేసు నమ్మినటువంటి బిడ్డలేగా. చాలా మందికి యేసు ఎవరో తెలియదు కానీ బైబిల్ పట్టుకొని చచ్చిగిరిపోతారు. యేసు ఎవరో తెలియదు కానీ నోరారా యేసయ్య అని పిలుస్తారు. యేసయ్య ఎవరో తెలియదు కానీ వాక్యాలు చదువుతారు. యేసు ఎవరో తెలియదు కానీ ప్రార్థన చేస్తారు. యేసు ఎవరో తెలియదు కానీ వాక్యాలు చెప్తారు. యేసు ఎవరో తెలియదు కానీ అనేక రీతిలుగా ఆయన గురించి స్వార్థ ప్రకటిస్తారు. యేసయ్య ఎవరో ముందు నువ్వు తెలుసుకో. దేవునికి స్తోత్రం. తెలుసుకున్నారు కాబట్టి ఈ కూడికి ఏర్పాటు చేశారు. తెలుసుకున్నారు కాబట్టి ఆ యేసుని గురించి ప్రకటిస్తూ ఉన్నారు. తెలుసుకున్నారు కాబట్టి తన కుటుంబం కోసం ప్రార్థన చేయమన్నారు. తెలుసుకున్నారు కాబట్టి మా వాళ్ళందరూ మార్చబడాలి, అయ్యా వారి గురించి ప్రత్యేకంగా ప్రార్థన చేయండి అన్నారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. వినండి, యేసు ఎవరో చూడాలనుకున్నాడంటే అతనికి సువార్త తెలుసా తెలీదా? తెలుసు. ఒకరి ద్వారా విన్నాడు సువార్త విన్నాడు. యేసు గురించి అక్కడక్కడ మాటలు వింటున్నాడు. ఆయన చేసిన అద్భుతాలు, ఆయన చేసిన ఆశ్చర్యాలు, ఆయన చేసిన గొప్ప కార్యాలు ఆ లోకమంతా వెళ్ళిపోతూ ఉంటుండగా, ప్రకటించబడుతుండగా, చాటింపబడుతుండగా ఆయన ఎవరో చూడాలి. ఆ మహానుభావుడు ఎవరో, ఆయన ఎలా ఉంటాడో, ఆయన కార్యాలు చూచారు కదా, ఆయన మాటలు విన్నాను కదా, అసలు ఎలా ఉంటాడో ఎప్పుడు చూడలేదు కదా అని అనుకుంటూ ఆయన ఎరుకో సంచరిస్తూ ఉండగా, ఎరుకోలోనే ఉన్నాడంట ఈ సుంకపు గుత్తదారుడు. ఆయన వస్తూ ఉండగా యేసు ఎవరు చూడాలని ఆసక్తితో, ఆలోచనతో, ఆశతో ముందుకు వెళ్ళిపోతూ ఉన్నాడు. హృదయ వాంఛ, ఆ హృదయ మనోవేదన ఏముందని అడిగితే నేను యేసును చూడాలి ఆయన బలమైన కోరిక తనకు పుట్టినప్పుడు యేసును చూడడానికి వెళుతూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇంతకు అతను ఎవరని చెప్పుకున్నాం? సుంకపు గుత్తదారుడు. దేవునికి స్తోత్రం. అందుకని ఎవరు అన్నారు, డబ్బుంటే ఏదైనా ఈజీగా మనకు దొరుకుతుందిరా, డబ్బుంటే ఏదైనా మన పని అవుతుందిరా, డబ్బుంటే కొండ మీద కోత కూడా దిగి వస్తుందిరా, డబ్బుంటే మన వల్ల అన్ని జరుగుతాయిరా, డబ్బే ప్రాముఖ్యం అని అనుకుని ధనవంతులుగా ఉంటున్న వారందరూ ఇది ఈ జక్క దగ్గరికి రండి. ఈ జక్కయ్య కూడా ధనవంతుడే. హల్లెలూయా. రెండు చేతుల పైకి చెప్తారా గట్టిగా? హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. మనము కూడా ధనవంతులమే. ఆమేన్. ఎప్పుడో తెలుసా? యేసుని ఎరిగినప్పుడు మనం ధనవంతులం. హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. ఈ ధనవంతుడు మొట్టమొదటిగా సువార్త విన్నాడు. సువార్త విని ఈ సుంకపు గుత్తదారుడు తన వడ్డీ వ్యాపారాన్ని పక్కన పెట్టాడు, తన ఉద్యోగాన్ని పక్కన పెట్టాడు, తన ఇంటివారిని పక్కన పెట్టాడు, తన ఇంటివారిని, తనకున్నటువంటి బంధువులను, స్నేహితులను అందరినీ పక్కన పెట్టాడు. ముందు నేను చూడాలి, ముందు నేను తెలుసుకోవాలి, ముందు నేను ఎరిగి ఉండాలి, ముందు నాకు తెలుస్తుండాలి అన్న ఆలోచనతో యేసు ఎవరో, ఆ రక్షకుడు ఎవరో, ఆ ప్రభు ఎవరో, ఆ క్రీస్తు ఎవరో నేను చూడాలి, నేను చూసిన తర్వాత నమ్ముతాను అన్నాడు బైబిల్లో ఒక వ్యక్తి. ఆయన గాయాలను ఏలు పెట్టి చూస్తేనే నేను తెలుసుకుంటాను, నమ్ముతాను, రుజుపరుస్తాను అని అనుకున్నాడు ఒక వ్యక్తి. ఆ శిష్యులలో ఒకడు, అతని పేరు గట్టిగా చెప్పాలి, మీరేం తోమద్దు. హల్లెలూయా గట్టిగా. హల్లెలూయా. ఆయన పేరు తోమ. ఏడమా నా వైపు చూడండి అమ్మా. ఆయన పేరేంటి? నన్ను ఎంత గట్టిగా తోమది ఇంత తలగొచ్చుంటాను. ఆమె గట్టిగా. హల్లెలూయా. నా ప్రభు ఈ లోకానికి వచ్చి, నా యేసు ఈ లోకానికి వచ్చి 2025 సంవత్సరాలు గతించినప్పటికైనా నా యేసు ప్రేమలో ఎన్నడూ కూడా మార్పు లేదు. ఉందా? మార్పు ఉందా? అలా చూస్తారేంటండి? మార్పు ఉందా? మనోళ్ళు కొంతమంది ప్రేమ ఒలకపోస్తారు, ప్రేమ నటిస్తారు, క్షమించాలని నన్ను. దేవునికి స్తోత్రం. సేవకుడు ఎప్పుడు కూడా చెప్పేటువంటి మాటలు సొల్లు కబుర్లు కాదు, సోది కబుర్లు కాదు, నిజమైన మాటలు. ఆ మాటలు విన్నవాడు ఖచ్చితంగా రక్షింపబడతాడు, ప్రభువుని హృదయంలో కార్యం చేస్తాడు. కొంతమంది సేవకుల గురించి చాలా తక్కువ మాట్లాడుతున్నారు, క్షమించాలి, చాలా తప్పుగా మాట్లాడుతున్నారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎవరు అన్నారు ఉద్యోగం లేక బైబిల్ పట్టుకుని వస్తున్నారా? తప్పు. నీ బ్రతుకు మార్చడానికి ప్రభు ఇచ్చిన వాక్యాన్ని చేత పట్టుకుని వస్తున్నాం. మా బ్రతుకులు మార్చిన నా యేసు నీ బ్రతుకును కూడా మారుస్తాడు. మా జీవితాలు సరి చేసిన నా క్రీస్తు నీ జీవితాలు సరి చేస్తాడు. ఒకసారి నమ్ము, తెలుసుకో, తప్పులేదుగా.
ఒకడు వడ్డీ వ్యాపారం చేస్తుంటే ఆ వడ్డీ వ్యాపారం చేస్తున్నప్పుడు ఎంత లాభం వస్తుందండి? 1,000 రూపాయలు పెడితే 2,000 వస్తున్నాయా? 2,000 పెడితే 4,000 వస్తున్నాయా? ఎలా వస్తున్నాయి? నాకు కూడా నేర్పించరా, నేను కూడా వడ్డీ వ్యాపారం చేస్తాను అని చెప్పి ఆ వడ్డీ వ్యాపారం నేర్చుకుని చాలా వరకు దాంట్లో మోసపోయిన వారు ఉన్నారు, గెలిచిన వారు ఉన్నారు, విజయం సాధించిన వారు ఉన్నారు, అన్ని అమ్ముకుని వేరే ప్రాంతానికి వెళ్ళిపోయిన వారు ఉన్నారు. దేవునికి స్తోత్రం. చెప్పరండి గట్టిగా హల్లెలూయా. కానీ చరిత్రలో ఒక సుంకపు గుత్తదారుడు యేసు ఎవరో చూడాలని వచ్చాడు. హల్లెలూయా. అతని హృదయవాంఛ అసలు యేసు ఎవరో. ఈ రోజున చాలా మందికి యేసు ఎవరో అన్న క్వశ్చన్ మార్క్ ఉండిపోయింది, ప్రశ్నార్థకం ఉండిపోయింది, ఆ డౌట్ ఉండిపోయింది. ఆ డౌట్ క్లారిఫై చేస్తున్నాను. నా యేసు ఎవరంటే నన్ను రక్షించే దేవుడు. దేవునికి స్తోత్రం. గట్టిగా హల్లెలూయా. నువ్వు హాస్పిటల్ దగ్గరికి వెళ్తే డాక్టర్లకి దండం పెట్టినా, డాక్టర్లు వాళ్ళు పట్టుకున్నా, డాక్టర్లకి ఎంత డబ్బు చెల్లించినా వాళ్ళు నీ ప్రాణాన్ని బ్రతికించలేరు కదా, నీకు జీవమును కూడా ఇవ్వలేరు. హల్లెలూయా. చెప్పండి గట్టిగా హల్లెలూయా. ఇవ్వలేరు కదా, వాళ్ళ వల్ల కాదు. పేరుకి డాక్టర్. ఆమెన్. నేను తప్పుగా మాట్లాడుతున్నాను కదా, మీరు ఆలోచించండి. వైద్యుల దగ్గరికి వెళ్ళిన తర్వాత వాళ్ళతో నువ్వెన్ని చెప్పినా వాళ్ళు మెల్లిగా చాలా జాగ్రత్తగా చాలా నెమ్మదిగా ఒక మాట అంటారు. కంగారు పడకండి సార్, చెక్ చేస్తున్నాం, కొంచెం అవన్నీ 24 గంటలు గడిచిన తర్వాత చెప్తామండి, కాసేపు కంగారు పడకండి, అక్కడ కూర్చోండి. దేవునికి స్తోత్రం. గట్టిగా హల్లెలూయా. నా ప్రభువు నిన్ను రక్షించడానికి వస్తే రక్షించే క్రీస్తుని వెనకడం మానేసావు, రక్షించే క్రీస్తు ఎవరో తెలుసుకోవడం మానేసావు. సువార్త విను, ఆ సువార్తలో దొరికేటువంటి ఆనందం నా దేవుడికి ఇస్తాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఒకటి యేసు ఎవరో చూడాలని ఎదురు చూసేటువంటి అతనికి సువార్త విన్నాడు, ఆ సువార్తకు లోపడ్డాడు, అప్పుడు యేసు ఎత్తుకు పయనమయ్యాడు. హల్లెలూయా. యేసు ఎవరో తెలుసుకోవాలనుకున్నాడు. ఆ తెలుసుకునేటువంటి ప్రయత్నంలో ఆయన వెళుతూ ఉండగా ఎప్పుడైతే ఆ గుత్తపుదారుడు, ఆ సుంకపు గుత్తదారుడు వెళుతూ ఉండగా యేసు ప్రభువే అతనికి ఎదురుగా వస్తున్నాడు. హల్లెలూయా. గట్టిగా హల్లెలూయా. నన్ను మాట అడిగినామండి, వస్తున్న యేసు ప్రభుని చూడడం ఈజీయే కదండి. ఆమేన్ ఆమేన్. పిల్లలు నాన్నగారు పనికి వెళ్ళారు కదా, అమ్మ ఇదిగో మీ నాన్న వచ్చేస్తాడు 1 గంటలో 5 గంటలు అనగానే పిల్లలు డోర్ దగ్గర కూర్చొని ఎదురు చూస్తూ ఉన్నారు. నాన్న రాగానే, నాన్న అక్కడ ఉండగానే పిల్లలు పరిగెత్తుకుంటూ నాన్న దగ్గరికి వెళ్ళారనుకోండి, ఆ పిల్లల యొక్క మనసు ఎంత ఉల్లాసంతో ఉంటుంది. నాన్న కూడా వాళ్ళ దగ్గరికి రాగానే ఎత్తుకొని వాళ్ళకి తీసుకొచ్చినటువంటి కొన్ని ఆ చాక్లెట్లో లేదంటే పప్పులో వారికి ఇచ్చాడు అనుకోండి, వాళ్ళ మనసు ఎంత ఆనందపడతా. దేవునికి స్తోత్రం. అలాంటి మనసుతో ఉరకలేస్తూ ఉన్నాడు ఈ జక్కయ్య, ఈ ధనవంతుడు వెళుతూ ఉన్నాడు, యేసు ప్రభు వస్తూ ఉన్నాడు, ఆయన వెళుతూ ఉన్నాడు. ఏ మనసుతో అయితే, ఏ హృదయవాంఛతో అయితే ఆయన వెళుతూ ఉన్నాడు, యేసు ప్రభు కూడా ఆ త్రోవలో వస్తున్నప్పుడు అనేక మంది యేసు ప్రభు చుట్టూ గుమిగూడిపోయారు. దేవునికి స్తోత్రం. చెప్పండి గట్టిగా హల్లెలూయా. యేసు ప్రభు చుట్టూ గుమిగూడిపోయేసరికి ఈయనకి చూడడానికి వీలు కాల. ఆమె గట్టిగా హల్లెలూయా. చూడడానికి మాట్లాడుతారమ్మా మీరందరూ? చూడడానికి వీలు కాల. మరి వీలు కాలేదు కదా, వెళ్ళిపోదాడే. ఆ యేసు ప్రభు చూడడానికి వచ్చాను, కానీ వీళ్ళందరూ నన్ను యేసు ప్రభు దగ్గరికి వెళ్ళవట్లేదు. ఎందుకు? అనవసరంగా నా వ్యాపారం మానేసుకొని వచ్చాను, వెళ్ళిపోతాను, బయటికి ఇంటికి వెళ్ళిపోతాను అనేటువంటి ఆలోచన అయితే రాల. హల్లెలూయా. ఈ రోజున కొంతమందికి యేసు ప్రభు ఎవరో చూడాలని ఆశ ఉన్నా వాళ్ళ ఇంటి వారు మాత్రం చూసావులే యేసు ప్రభు, బైబిల్ పట్టేసుకుంటావా, ప్రార్థనకి వెళ్ళిపోతావా, భక్తిపరుడు అయిపోయావా, భక్తిపరురాలువా, ఊరికో. మనమేంటి, మన భక్తి ఏంటి, మన పద్ధతులు ఏంటి, మన ఆచారాలు ఏంటి, అసలు మన సంసారం ఏంటి, అసలు మనం ఎలా ఉండాలి, అసలు ఇదైనా మనకి నేర్పించినటువంటి తల్లిదండ్రుల విధానాలు కాదు కదా మనే అని చెప్పేటువంటి వారు చాలా మంది ఉన్నారు. దేవునికి స్తోత్రం. గట్టిగా హల్లెలూయా. కానీ గమనించండి, ఈ సుంకపు గుత్తదారుడు ఏ ఆలోచనతో అయితే వెళుతూ ఉన్నాడో, ప్రజలందరూ గుమ్ముకూడిపోయినా, ప్రజలందరూ ఏర్పడిపోయినా, ప్రజలందరూ గుంపులుగా ఉన్నప్పటికైనా అతడు మాత్రం యేసు ప్రభువును చూడాలన్న సంకల్పన మాత్రం వదులుకోలేదు. హల్లెలూయా. చెప్పండి హల్లెలూయా. ఈరోజు నీ సంకల్పమే నీ జీవితాన్ని నిర్ణయిస్తుంది, ఖచ్చితంగా నిర్ణయిస్తుంది. నీ కుటుంబం బాగుండాలనుకున్నావా? అయితే నీ కుటుంబంలో ఎక్కడ ఏ అవరోధాలు ఉన్నాయో, ఎక్కడ ఏ రీతిగా నువ్వు ప్రవర్తించాలో, ఎక్కడ ఏ రీతిగా పెద్దలతో మాట్లాడాలో, ఎన్ని విషయాలు నేర్చుకొని అటు భర్తకు లోబడి, అత్తమామలకు లోబడి, ఇంటి వరకు లోబడి నీ కుటుంబాన్ని జాగ్రత్తగా చూసుకుంటూ నువ్వు ఎప్పుడైతే నడుచుకుంటూ ఉంటావో అప్పుడు నీ కుటుంబం యొక్క సంకల్ప బలం నా దేవుడికి ఇస్తాడు. దేవునికి స్తోత్రం. గట్టిగా హల్లెలూయా. ఒకటి, ఆయన సంకల్పం మారలా. ఆయన ఏ హృదయవాంఛతో అయితే ఉన్నాడో అది మారలా.
యేసు ప్రభుని చూడడానికి వెళ్తూ వస్తూ ఉన్న సందర్భాల్లో అందరూ గుమ్ముగూడి వేయరు. ఏం చేయాలో తోచట్లా. ఓరి ప్రజలందరూ గుమ్ముకూడారు కదా, ఎందుకురా వెళ్ళిపోదారా అన్న ఆలోచన కాకుండా ఇంకో ఆలోచన వచ్చింది. ఏంటి ఆలోచన అంటే పరిగెత్తుకుంటూ వచ్చి అక్కడ దగ్గరలో ఉండేటువంటి మేడు చెట్టు ఎక్కేశాడు. దేవునికి స్తోత్రం. ఎప్పుడైతే మేడు చెట్టు ఎక్కాడో, ఎక్కిన తర్వాత అయినా చూస్తూ ఉన్నాడు. పొట్టాడేమో ఆకుల మధ్యలో, ఆ కొమ్మల మధ్యలో అతను యేసు ప్రభు ఎలా ఉంటాడు ఏంటి అన్న ఆతురత, ఆలోచన, ఆ హృదయవాంఛ అతను ఎంత మాత్రం కూడా ఆగనివ్వట్లేదు. చూడాలనిపిస్తూ ఉంది, వెళ్ళిపోవాలనిపిస్తూ ఉంది. ఆయన ముఖ రూపాన్ని, ఆయన యొక్క ముఖాన్ని చూడాలి అన్న ఆలోచన చెట్టు పైకి ఎక్కించింది. ఇప్పుడు చెట్టు పైకి ఎక్కినటువంటి జక్కయ్య తేరు చూస్తూ ఉన్నాడు కానీ ఎక్కడ కాన రావట్లా. యేసు ప్రభు మేడు చెట్టు దగ్గరికి వచ్చాడు. దేవునికి స్తోత్రం. చెప్పండి హల్లెలూయా. నన్ను మాట అడిగినామండి, నువ్వు ఏ దేవుడికి మొక్కుతున్నావో, ఎవరికైతే సాష్టాంగ నమస్కారం చేస్తున్నావో, ఏ నీటిలో మునిగితే పాపం పోతుంది అనుకుంటున్నావో, ఆ పాప లోక రక్షకుడు ఈ లోకానికి నీ పాపమును తీసివేయడానికి, నిన్ను పరిశుద్ధపరచడానికి, నిన్ను ఆ మలుల నుంచి, ఆ మట్టిలో నుంచి, లేదంటే ఆ అనేక రకాలైనటువంటి శాపముల నుంచి పాప వేయడానికి, నిన్ను పరిశుద్ధపరచడానికి ఆయనే నీ కొరకు ఈ లోకానికి ఉద్భవించాడు. దేవునికి స్తోత్రం. దట్ ఈస్ రియల్ క్రిస్మస్. హల్లెలూయా. ఆయనే వచ్చాడు. నువ్వు ఎక్కడ వెళ్ళలేకపోతావేమో, ఎక్కడ కష్టపడతావేమో, ఎక్కడ మోర్చెళ్ళిపోతావో, ఎక్కడ పడిపోతావో, అయ్యో నా వల్ల కాదు అని చాలా వరకు అక్కడ ఆగిపోయి కాళ్ళని కూడా పగిలిపోయి నొప్పులు వచ్చి అక్కడే ఉండిపోయారు. దేవునికి స్తోత్రం. గట్టిగా చెప్పండి హల్లెలూయా. నన్ను క్షమించాలి, మన క్రైస్తవులందరూ కూడా ఆ మరియమ్మ కొండ దగ్గరికి వెళ్ళి అక్కడ కూడా చాలా వరకు ఎన్నో రీతిలుగా తిరుగుతున్నారు. తప్పు. కొండల్లో లేడు నా దేవుడు, కొండ గుహల్లో లేడు నా దేవుడు. ఆయన మన హృదయంలో ఉన్నాడు. నువ్వు చోటిస్తే. హల్లెలూయా. చెప్పండి హల్లెలూయా. చెప్పండి హల్లెలూయా. మేడు చెట్టు ఎక్కినటువంటి జక్కయ్యకి యేసు ప్రభు దగ్గరికి రాగానే జక్కయ్య చూస్తూ ఉన్నాడు. బాగా వినండి, చెట్టు పోయినటువంటి వ్యక్తికి మన కింద మాట్లాడుతున్నాం అనుకోండి, మన తల కనబడుతుందా, ఫేస్ కనబడుతుందా? మాట్లాడట్లేదు ఎవరు. ఏం కనబడుతుంది? తల కనబడినా కానీ అయినా జక్కయ్య మాత్రం ఒరే యేసు ప్రభుని చూడలేకపోయింది. యేసు ప్రభు ఒక్కసారి నా వైపు తేరు చూస్తే బాగుండేమో. ఆమె ఆయన ఆలోచనలు ఉందేమో నాకు తెలియదు. నేను జక్కయ్య హృదయంలోకి వెళ్ళిపోయి ఎలా అనుకుంటున్నాను, ఎంత ప్రయాసపడినా, ఎంత కష్టపడినా యేసు ప్రభుని చూడలేకపోతున్నానే, యేసు ప్రభుని కలుసుకోలేకపోతున్నానే, యేసు ప్రభుకి సెకండ్ ఇవ్వలేకపోతున్నానే, యేసు ప్రభుతో ఒక ఫోటో దిగలేకపోతున్నానే, యేసు ప్రభుతో. ఫర్ ఎగ్జాంపుల్, మా మధ్యలో మా బామర్తి గారు ఉన్నారు. ఆయన మాజీ సీఎం గారి దగ్గరికి వెళ్ళారు. ఆయన వరక సతీమణి గారు అయ్యా వెళ్ళారు కదండి. వెరీ గుడ్. దేవునికి స్తోత్రం. మాజీ సీఎం గారు దగ్గరికి వెళ్ళినప్పుడు అక్కడ కొన్ని కాల్స్ ఉంటాయి. ఎవరు ఎప్పుడు వెళ్ళాలో, ఎప్పుడు కలవాలన్నీ ఉంటాయి. మరి అయ్యగారికి ఎప్పుడు ఎలా కలిసిందో నాకు తెలియదు కానీ వెళ్ళి ఆయనతో ఫోటో దిగాడు. హల్లెలూయా. నేను అనుకుంటున్నాను మా ఊళ్ళో ఉన్న హృదయవాంఛ ప్రభు తీర్చాడు. ఆమె చెప్పండి హల్లెలూయా. మా ఊళ్ళో హృదయవాంఛ తీర్చాడు. నా హృదయవాంఛ ఏంటంటే ఆయన్నే పెళ్ళికి పిలుద్దామన్నా. ఆమె గట్టిగా హల్లెలూయా. ఆయన వచ్చాడు, ఒక భోజనాలు సరిపో. హల్లెలూయా. వచ్చిన పాస్టర్ గారికి సరిపోగా, అందుకని పిలవాల. ఆమె దేవునికి స్తోత్రం. ఈసారి పెళ్లి చేసుకుని మళ్ళీ పిలుస్తాలే. దేవునికి స్తోత్రం. అలా సొత్తరేంటి నా పెళ్లి చేసుకోమంటున్నారా? అదిగోండమ్మా. హల్లెలూయా. చెప్పండి హల్లెలూయా. ఎందుకు ఈ విషయాలు చెప్తున్నానంటే ఆ చెట్టు పైన ఉన్న చక్కని ఆలోచన మారలా. మరి నీ ఆలోచన ఎందుకు మారుతుంది? నీ ఆలోచన, నీ యొక్క సంపద ఏది కూడా లేదంటే నా దేవుని నుండి నేను దూరం చేస్తున్నాయేమో, నీ ఆలోచన మారకూడదు. యేసు ప్రభు దగ్గరికి రాగానే ఇప్పుడు పైకి చూశాడు. నేను అనుకుంటున్నాను ఒకవేళ నేనే జక్కనైతే పడిపోతున్నానేమో. కారణం ఏంటి? జగన్ గారి దగ్గరికి వెళ్ళి సెకండ్ ఇచ్చి అన్న అని చెప్పి ఇలా ఫోటో దిగినప్పుడు ఆ ఫీల్ చూడండి. ఆమె యేసు ప్రభు దగ్గరికి వచ్చాడా, నన్ను చూశాడు ఎవరే అని ఆలోచనతో ఆ ఉబ్బి తప్ప కింద పడకో ఎలా ఉంటుంది? మాట్లాడరేంటండి, నిమ్మకి నీరెట్టిన అట్లా ఉంటారే. భోజనం పెడతాం. దేవునికి స్తోత్రం. చెప్పండి అమ్మా గట్టిగా హల్లెలూయా. 7 గంటలకు కరెక్ట్గా ప్రారంభిస్తే 8ంటికి వచ్చారు అందరూ. మరి నేనేం చేయను? దేవునికి స్తోత్రం. చెప్పండి హల్లెలూయా.
నేను ముగిస్తున్నా త్వరగా. ఒకటి, తన సంకల్పం మారలా. రెండోది ఏం చేసింది తెలుసా? ఎప్పుడైతే యేసు ప్రభు చెట్టు పైన ఉన్న జక్కయ్యని చూడగానే, జక్కయ్యతో నా ప్రభు మాట్లాడుతుంది. బాగా వినాలి, జక్కయ్య మాట్లాడలా, జక్కయ్య ఏ ఒక్క మాట కూడా మాట్లాడలా. యేసు ప్రభువే జక్కయ్యతో మాట్లాడుతున్నాడు. ఏమో తెలుసా? జక్కయ్య త్వరగా కిందకి దిగు, ఎందుకో తెలుసా? ఇదిగో నేను నీ దగ్గరికి వచ్చాను, రా త్వరగా. నేను అనుకుంటున్నాను పొట్టివాడేమో, దెబ్బలు తగిలితే తర్వాత చూద్దాలి అని దూకేసాడేమో. దేవునికి స్తోత్రం. నేను ఇంతగానో ఉత్సాహంతో చెప్తుంటే మీరు నీరసంగా చెప్తారేంటమ్మా? గట్టిగా హల్లెలూయా చెప్పాలి, గట్టిగా హల్లెలూయా. ఆడవాళ్ళు గరిటెలు తిప్పినంతగా 2 చేతులు పైకి ఎత్తాలి. అబ్బా, మా శ్రీలంక గారు కూడా ఎత్తాలి. హల్లెలూయా. గరిటెలు అయితే నీ కట్టు కావాలా, పప్పు కావాలా, గారి కావాలా, ఒక్క నిమిషం ఇదిగో. ఇప్పుడు మాత్రం మా ఊళ్ళు భోజనం దగ్గర ఉడ్డించినప్పుడు చూడాలి కవర్లో. ఇక్కడ మాత్రం దేవునికి ఇస్తాం. చెప్పండి గట్టిగా హల్లెలూయా. కొంచెం సంతోషంగా ఉండండి అమ్మా. ఆమె కొంచెం కదా ఎక్కువ ఉందో ఆమె మన హృదయం అంచె తీర్చుకుని ఇంటికి వెళ్దాం. 2, ఎప్పుడైతే యేసు ప్రభు పిలుస్తూ ఉన్నాడో అక్కడ చదవండి. వచ్చి చూచి జక్కయ్య దిగు చెప్పగా దిగి దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నీ హృదయవాంఛ తీరుస్తాడు యెహోవాను బట్టి. చెప్పండి, యెహోవాను బట్టి. అతని సంకల్పం ఏం చేస్తుంది తెలుసా? సంతోషంతో మాటలు బయటికి రావట్లా. ఆమె గట్టిగా హల్లెలూయా. కోరుకునే వ్యక్తిని ముందు నిలబడినప్పుడు, కోరుకున్నటువంటి నీ కోరిక ఆ వాంఛ తీర్చబడినప్పుడు మాటలు వస్తాయా? స్తోత్రం. వస్తాయా? మనం అనుకున్న ₹1 కోటి మన కళ్ళ ముందు ఉంది. ఎందుకంటే డబ్బు గురించి ఆలోచిస్తానికి చెప్తున్నా. ₹1 కోటి మన ముందు ఉంది. మాటలు వస్తాయా? దాని మీద ఆశ ఉంటుందా? ఎలా ఖర్చు పెడదాం, ఏం చేద్దాం? అమ్మ అందరూ చూసేస్తారు లాభం. ఆమె గట్టిగా హల్లెలూయా. యేసు ప్రభు పిలిచినప్పుడు దిగిపోయాడండి. దిగిపోయి యేసు ప్రభు, అయ్యా నేను చూడాలని వచ్చాను, నేను కలవాలని వచ్చాను. అబ్బాయి ఎంత కష్టపడ్డాను తెలుసా? ఆ చెట్టు ఎక్కాను, ఇదిగో మొత్తం గీసుకుపోయింది. ఏంటి బాబు ఈ చేపలన్నీ? అసలు నా ఏం మాట్లాడట్లా, మారు మాట మాట్లాడకుండా యేసు ప్రభుని సంతోషముతో ఇంటికి చేర్చుకున్నాడు. దేవునికి స్తోత్రం. గట్టిగా హల్లెలూయా. నీ సంకల్పం నీకు సంతోషాన్ని ఇస్తుంది. ఆమేన్. గట్టిగా హల్లెలూయా హల్లెలూయా. 3 విషయం చెప్పి నేను ముగిస్తున్నాను. ఏంటి ఆ 3 విషయం అంటే? చదవండి నెక్స్ట్ 7వ వచనం. చూచి వెళ్ళనని చాలా సరుకుకొనని జక్కయ్య నిలబడి, ఇదిగో ప్రభువా నా ఆస్తిలో దేవునికి స్తోత్రం. యేసు ప్రభుల వారితో జక్కయ్య మాట్లాడిన మొదటి మాట ఏంటో తెలుసా? యేసయ్య ప్రభువా నా ఆస్తిలో సగము పేదలకి. దేవునికి స్తోత్రం. ఆస్తిలో సగం. ఆమేన్. నేను అంటున్నానండి, ఆస్తి ఎవడని వదులుకుంటాడా? స్తోత్రం. అమ్మా అడిగిన దానికి సమాధానం చెప్పండి. ఆస్తి ఎవడని వదులుకుంటాడా? కాటికి పోయేటువంటి ముసలోళ్ళని అడగండి. నన్ను క్షమించాలి, ఎందుకంటానంటే చాలా వరకు ఎప్పుడు చచ్చిపోదామా, ఎందుకు ఈ లోకంలో బ్రతకడు అని చెప్పి చాలామంది ఆలోచనలు ఉన్నాయి. ఒకవేళ అటువంటి వాళ్ళ దగ్గరికి వెళ్ళి అడిగి చూడండి. వాళ్ళు ఏమంటారంటే, యారా నన్ను చచ్చిపోమంటావా? నేను చచ్చిపోతే హ్యాపీగా ఉండాలనుకున్నావా? వాళ్ళ నోటి నుంచి వచ్చే మాట ఇదే. దేవునికి స్తోత్రం. ఎప్పుడు కూడా ఎవరు కూడా చావాలని ఎవరు కోరుకోడు. ఎందుకు చెప్తున్నారంటే అందరూ బ్రతకడానికి ఇష్టపడతారు. దేవునికి స్తోత్రం. కానీ బ్రతకడానికి ఇష్టపడిన వీళ్ళు వచ్చేటువంటి కష్టాలు మాత్రం ఎదుర్కోవడానికి ఎవరికి మనసు ఉండదు. ఊరికినే వచ్చేయాలి అన్ని. ఏంటంటే అన్ని ఊరికినే కష్టపడరు, ఒక పని చేయరు. ఫ్రీగా వస్తే అన్ని తీసుకుంటారు తప్ప నడుముంచి పని చేద్దాం అన్న ఆలోచన ఎవరికి ఉండదు. దేవునికి స్తోత్రం. గట్టిగా హల్లెలూయా. ఇక్కడ ఆలకించండి. యేసు ప్రభు ఎప్పుడైతే తన ఇంటికి వెళ్ళాడో, సంతోషంతో జక్కే చేర్చుకున్నాడో, అతడు సంతోషపడుతూ ఉంటే లోకస్తులందరూ కూడా అందరూ అది చూచి అతని మీద సనుక్కున్నారంట. ఎవరి మీద? గడి చెప్పాలి. ఎవరి మీద? చూద్దాం ఎవరి మీద. చూడండి అక్కడ ఉంది రాయబడిన మాట. 7వ వచనం. అందరూ అది చూచి ఈయన పాపి అయిన మనుషుని యొద్ద బస చెయ్యి. ఎవరైనా? యేసు. ఇప్పుడు చెప్పండి, యేసు ప్రభు ఎందుకు వచ్చాడు లోకానికి? పాపుల రక్షకుడిగా వచ్చారు. దేవునికి స్తోత్రం. మంచి వాళ్ళు ఎవరైతే నేను మంచోడని చెప్పుకుంటున్నారో వాళ్ళ దగ్గరికి రాలే యేసయ్య.
ప్రభా నేను పాపిని, నన్ను క్షమించు, నా కుటుంబాన్ని మార్చు, నా కుటుంబాన్ని కట్టు అని ఎవరైతే తమ పాపమును ఒప్పుకుంటారో ఆ పాపుల రక్షకుడు ఈ లోకానికి వచ్చాడు. దేవునికి స్తోత్రం. గట్టిగా హల్లెలూయా. అందులో రాబడిన మాట ఏంటి తెలుసా? అనారోగ్య పరిస్థితుల్లో రోగులుగా ఉన్న వారికి మాత్రమే వైద్యుడు అవసరం, ఆరోగ్యంగా ఉన్న వారికి వైద్యుడు అక్కర్లేదు. దేవునికి స్తోత్రం. ఇప్పుడు ఈయన ఎప్పుడైతే అందరూ అనుకుంటున్నారు జక్కయ్య పాపి, జక్కయ్య అనేక రకాల పాపాలు చేశాడు, అనేక రకాలుగా మోసాలు చేశాడు, అనేక మంది దగ్గర పన్ను వసూలు చేశాడు, వడ్డీ వసూలు చేశాడు, ఇతడి పాపి ఇంటికి ఈ రక్షకుడు వెళ్ళడమా, ఈయన వెళ్ళడమా, ఆయన ఇంటి యొక్క బస చేయడమా అని అనుకొని అందరూ కూడా సనుకుంటున్నారు. సనుక్కున్న వాళ్ళందరూ బయట ఉన్నారు, ఆయనతో సంతోషించే వాళ్ళు లోపల ఉన్నారు. దేవునికి స్తోత్రం. చెప్పండి హల్లెలూయా. లోక ఏమనుకున్నా పర్లా, ఆమేన్. నీ గురించి నా గురించి ఏసి ఏమనుకుంటున్నాడో ఆలోచించు, ఆమేన్. అప్పుడప్పుడు అడగండి మీ ఆయన్ని, ఏమండి నా గురించి మీరేమనుకుంటున్నారు? అందరూ అనుకున్నట్టుగానే అనుకుంటున్నారా నన్ను? లేదంటే మీ మనసులో ఏ ఆలోచన ఉంది? అడగండి, తెలుసుకోవాలి. దేవునికి స్తోత్రం. అటు భర్త భార్యను అడగాలి, భార్య భర్తను అడగాలి. ఎందుకంటే లోకస్తులు వేరుగా చూస్తారు, కట్టుకున్న భర్త నువ్వు మాత్రమే అర్థం చేసుకోవాలి. కట్టుకున్న భార్యగా నీ భర్త గురించి నీకే తెలియాలి, నువ్వు కనిపించినటువంటి నీ పిల్లల గురించి నీకే తెలియాలి. దేవునికి స్తోత్రం. అలాగైతే నీ కొరకు నా కొరకు లోకానికి వచ్చి సమస్తమును దారిపోసిన నా క్రీస్తు గురించి నీకు తెలియాలి. దేవునికి స్తోత్రం. ముగిస్తున్నాను. 1 సంకల్పంతో ముందుకు వెళ్ళాడు, 2 సంతోషముతో చేర్చుకున్నాడు, 3 సగం ఇచ్చేస్తున్నాడు. ఏమిస్తున్నాడా? అందుకని అంటారు భార్య భర్తలో, ఇది కూడా రాదు, భార్య భర్తలో, మరి భర్త దేవునికి స్తోత్రం. చెప్పండి అమ్మా హల్లెలూయా. ఇద్దరు చెరిసగం, ఆమేన్. అందుకని వారిద్దరు ఏక శరీరమై ఉందరు అంటారు, ఆమేన్. ఎందుకు ఈ మాట చెప్తానంటే వారిద్దరు ఏకమైనప్పుడు ఇద్దరు ఆలోచన ఎలా ఉంటాయి? ఇది కూడా చెప్పలేరు. ఒకటి ఎలా ఉంటాయి? ఒకటిగా ఉంటాయి. ఇప్పుడు వేరుగా ఉన్నాయంటే మీరిద్దరు, భర్త ఏమో చర్చికి రమ్మంటాడు, భార్య ఇప్పుడా చూద్దాం. ఆలోచన ఏమైంది అంటే ఇద్దరు ఒకటి కదా. దేవునికి స్తోత్రం. ఒకవేళ భార్య అన్ని పనులు ముగించుకొని ఏమండి చర్చికి ఇదిగో ఎవరనుకున్నావు, నేను మగోడిని, నేను వస్తాను, వీళ్ళు తప్పు. దేవునికి స్తోత్రం. అలే చెప్పండి హల్లెలూయా. చివరికి ఒక మాట అడుగుతా, భోజనాలు కావాలొద్దా? దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కావాలి. హల్లెలూయా. నేను ముగిస్తున్నాను. ఈ ప్రార్థన అయిన తర్వాత ఇంకో మీటింగ్ ఉంది మాకు, అక్కడికి వెళ్ళడానికి ఎప్పుడో వచ్చాం, కానీ మీరు వెళ్ళవట్లేదుగా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నేను ముగిస్తున్నాను. 3 విషయాలు చెప్పాను. యెహోవాను బట్టి సంతోషించినటువంటి యేసు ప్రభు ఎవరో తెలుసుకోవాలని అతని ఆలోచన, అతని సంకల్పాన్ని ఎప్పుడు విడదీయకుండా, ఎంత మాత్రం కూడా వదులుకోకుండా. 2 సంతోషముతో యేసు ప్రభుని చేర్చుకోవడానికి. 3 తన జీవితంలో సంపాదించిన ఆస్తి సగభాగమును ఎవరికి ఇచ్చాడు తెలుసా? పేదలకు. ఈ మాట చెప్పాలి. ఎవరికి? ఉన్నోళ్ళకి కాదు, ఎవరికే? పేదలకి. దేవునికి స్తోత్రం. చెప్పండి హల్లెలూయా. ఇప్పుడు మీరు చెప్పండి, యేసు ప్రభు ఎవరు అనుకుంటున్నారు? నీ కొరకు నా కొరకు ఈ లోకానికి వచ్చిన రక్షకుడు. ఆ రక్షకుడు నీ హృదయ వాంఛలు తీరుస్తాడు. ఇదిగో జక్కయ్య హృదయ వాంఛ తీరిందా? తీరలేదా? తీరింది. జక్కయ్య యొక్క మనసు మారిందా? మారలేదా? మారింది. అతని ఇంటికి రక్షణ వచ్చిందా? రాలేదా? వచ్చింది. అతను మార్పు చెందాడా? మార్పు చెందలేదా? మార్పు చెందాడు. అతను యేసు ప్రభువుని చూచాడా? చూడలేదా? చూడడమే కాదు, ఇంటికి పిలిచాడు, ఇంటికి ఆహ్వానించాడు సంతోషంతో. అయ్యా అసలు నీ గురించి ఏదో అనుకున్నాను కానీ అసలు నువ్వు నా ఇంటికి వస్తావా? ఓరే చూస్తే సరిపోద్ది అనుకున్నాను కానీ నా ఇంటిలో ఉండడానికి వచ్చావా? దేవునికి స్తోత్రం. చెప్పండి హల్లెలూయా. యేసు ప్రభు ఎవరో ఒకవేళ దర్శనం చేసుకోవడానికి లేదంటే అతను చూడడానికి క్యూలో ఉండాల్సిన అవసరంలా. ఆమేన్. యేసు ప్రభు దగ్గర ఎప్పుడైనా రావచ్చు. ఈ మాట కూడా చెప్పరు. హల్లెలూయా. యేసు ప్రభు దగ్గరికి నువ్వు ఎప్పుడైనా రావచ్చు, ఎప్పుడైనా అడగచ్చు, ఎప్పుడైనా మాట్లాడచ్చు. అసలు నీకు ఏ ఆటంకం ఉండదు. ఆమేన్. గట్టిగా హల్లెలూయా. ఆయన ఒకవేళ క్యూలో ఉండేది కాసేపు బాగా మా ఓడు చాలా బిజీలో అప్పరా లేదు. ఎవరు ఎంతమంది వచ్చిన అంటాడు మత్తయి సువార్త 11:28, ప్రయాసపడి వారము మోసుకొనుచున్న సమస్త జనులారా. నిన్ను అక్కడనే పిలవాలా. ఆమేన్. అందరినీ పిలిచాడు, అందరి కొరకు వచ్చాడు, అందరి కొరకు చనిపోయాడు, అందరి కొరకు తిరిగి లేచాడు, పరలోకానికి ఆరోహణమే వెళ్ళాడు, మరలా రావడానికి సిద్ధంగా ఉన్నాడు. ఆమేన్. తెలుసుకో,
నీ సంకల్పం ఏంటో తెలుసుకో, సంతోషముతో చేర్చుకో. సగభాగమును బేదలకు ఇచ్చేయడం అంటే యెహోవా కప్పించినట్టుగా ఆయన యెహోవా కప్పించేవాడిగా అయిపోయాడు. దేవునికి స్తోత్రం. యేసు ప్రభుకి దాసోహం అయిపోయాడు. ఆమె ఇప్పుడు చెప్పండి, ఈ క్రిస్మస్ కూడిక ద్వారా నా ప్రభు నీతో మాట్లాడిన ఆ మాటను బట్టి నీ హృదయ వాంఛ తీర్చుకొని ప్రభువా, ఆ జక్కయ్య మనసు నాకు ఇవ్వండి ప్రభువా, సంతోషంతో నేను చేర్చుకుంటానయ్యా. నా సంకల్పం మారకూడదు నాయన. ఇదిగో సగభాగము ఆ బేదలకు ఇచ్చినట్టుగా నా జీవితమే నీకు ఇస్తాను ప్రభువా. నా జీవితంలో నువ్వు ఉండి నాయన, నన్ను నడిపించు ప్రభువా, నా కుటుంబాన్ని మార్చిన ఆయన నీతో ఉంటానయ్యా అని ఒక చిన్న ప్రార్థన మనం చేయగలిగితే నా ప్రభు గొప్ప కార్యాలు చేస్తాడు. ఈ క్రిస్మస్ దినాన, ఈ శుభదినాన నా ప్రభు నీలోనికి నీతో ఉండడానికి, జీవితాంతం నేను రక్షించి ఆ పరలోక రాజ్యం చేర్చడానికి నా యేసు ఈ లోకానికి వచ్చాడు. తెలుసుకో, నమ్ముకో, నా ప్రభు నీకు ఇచ్చే ఆశీర్వాదాలు పొందుకో. అట్టి కృప, అట్టి ఆశీర్వాదం దేవుడు మనందరికీ దయచేయను గాక. ఆమేన్. కీర్తన గ్రంథం 65వ సంకీర్తన 11. బర్త్డే కూడుకుంది కదండి. ఒక మాట, సంవత్సరమును నీ దయాకిరీటము ధరింపజేసి ఉన్నావు, నీ జాడల సారము వెదజల్లుచున్నవి. దేవునికి స్తోత్రం. శ్రీమంతుడి గారు గారికి ఇచ్చినటువంటి 2వ సంతానము ప్రేమ్ కుమార్, ఆ బిడ్డ జీవితంలో గొప్ప కార్యం జరిగించి గతించిన సంవత్సరాలన్నిటిని కూడా ప్రభు కాపుదలనిచ్చి మరొక నూతన సంవత్సరాన్ని ప్రభు ఆ బిడ్డకి దయచేశాడు. దేవునికి స్తోత్రం. ఆ దయ కిరీటాన్ని ధరింపజేసుకున్నటువంటి ప్రేమ్ ఇంకా నువ్వు చక్కగా చదువులో, ఆటల్లో, పాటల్లో, ముఖ్యంగా దేవుల్లో వాళ్ళ అమ్మగారైనా కొండకుండా వాళ్ళ నాన్నగారితో పాటు ముందుండి ఆవిడతో పాటు అందరు కలిసి ప్రభు మందిరానికి వచ్చేదురు గాక. నేను తప్పు చెప్పినమ్మా, శ్రీలాగ్ర అలా సోదనారేంటి? ప్రార్థన తర్వాత భోజనం పెట్టరేమో. దేవునికి స్తోత్రం. చెప్పండి గట్టిగా హల్లెలూయా. అమ్మ కొంగు సాటును దాక్కుంటున్నాడు ప్రేమ. ఆ ప్రేమ బయటకు వస్తే అందరికీ దొరుకుతుంది. ఆమె గట్టిగా హల్లెలూయా. ఇందాక నాతో పాటు నుంచి చక్కని పాట పాడాడు. అమ్మగారు కూడా నుంచి ఎందుకు పాడకూడదు? ఆమె గట్టిగా హల్లెలూయా. అదేంటో ప్రార్థనకు వచ్చి నేను బలవంతం చేస్తాను, వెళ్ళండమ్మా అమ్మ వెళ్ళండి నుంచోండి. నేను బలవంతం చేయడం ఏంటి? దేవునికి స్తోత్రం. గట్టిగా హల్లెలూయా. ఆల్రెడీ వెళ్ళి చెప్పారంట, రండి పాస్టర్ గారు పాటించారంటే ఇలా అంటారంట. నన్ను పిలవకు, ఇలా అమ్మాయి ఉంది ఇక్కడ వచ్చింది. దేవునికి స్తోత్రం. తెల్ల డ్రెస్ వేసుకుందండి, తర్వాత కనపడుతుంది. దేవునికి స్తోత్రం. దేవుడి మాటలు మనం ఇంట్లో దీవించును గాక. అందరూ మోకరించండి. ప్రార్థన.